వర్షం కురిపించు. రోగులైన వారిని ఇప్పుడే స్వస్థపరచండి. సాతాను శక్తుల నుంచి విడిపించండి. మంత్ర శక్తుల నుంచి విడిపించండి ఆయన. ప్రతి ఒక్కరి హృదయ వాంఛలు, ప్రతి ఒక్కరి కోరికలు మీరు తీర్చున్నాయన. మీరే మహిమ ఘనత పొందండి. రేపటి రోజు జరిగే ఆరాధన ఘనంగా జరిపించండి. సంఘానికి విరోధంగా ఆయన వేసే ప్రతి ఒక్కరిని దూరపరచు. ఆయన సేవంతటిని ఫలభరితంగా ఆశీర్వదించి దీవించి మీ యొక్క ఆయన సన్నిధిలో రక్షణ పొందిన బిడ్డలను, కుమారులను, కుమార్తెలు మీ సాక్షులుగా వాడుకోండి. మీ బిడ్డలు ప్రార్థించినప్పుడు అనేక కార్యాలు జరిపించారు, అనేకులను దీవించండి. ఈ తైలాన్ని మీ రక్తంగా మార్చండి. ఎందరైతే ప్రార్థన తైలం తీసుకుంటున్నారో వారి శరీరాలకి మంచి ఆరోగ్యం, బలము, శక్తి తోడుగా ఉండండి. తెలుసున్న అందరికీ వేసుకొని తోడుగా మహిమగంతా మందిరం పనులన్నింటినీ దీవించు ఆశీర్వదించండి. ప్రభు ఆ కరెంటు వైర్లు నాయన 30 పైన నాయన 1000 నాయన కావాలి తండ్రి. అలాగే తండ్రి ఇంకా ఎన్నో పనులు జరుగుతున్నాయి, అన్నిటికీ మీరే సహాయం దయచేయండి. కృప చూపున్నాయి. సహకరిస్తున్న హస్తాలు దాపుతున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించు. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, ఆశీర్వాదం కూడి వచ్చిన మనకు ఆయన ప్రేమి సకల భక్తులు రేపు జరిగే ఆరాధన తోడై ఉండును గాక. ఆమేన్. యేసు రక్తమే నిలవడమే యేసు నామం సంపూర్ణమిచ్చు అపవాది తండ్రి కార్యములు జయం జయం జయం. ఆమేన్. హల్లెలూయా. రావాలి మీరు చూడండి. ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఎట్లా దేవుని మొక్కుకుంటారు? ఆపద మొక్కులు. అయ్యగారికి, అమ్మగారికి నా వందనాలు, దేవునికి స్తోత్రాలు. మొన్న గురువారం రోజు ఏమైందంటే నాకు గుండె ఛాతీలో బాగా నొప్పి లేస్తే అయ్యగారికి ఫోన్ చేసిన, అయ్యా ఇట్లా సంగతి అని చెప్తే అయ్య ప్రార్థన చేసిండు. ప్రార్థన చేసినాక హాస్పిటల్కి వెళ్తే టీవీలో ఇక టెస్ట్ అన్నీ చేసినాక టైఫాయిడ్ అని వచ్చింది. గుండె జబ్బు తక్కువైంది, నాకు ఛాతీ నొప్పి తక్కువైంది, కానీ టైఫాయిడ్ జ్వరం అంటున్నారు. నా కోసం ప్రార్థన చేయండి. మా ఒంటరి కుటుంబంలోనే నేను రక్షణ పొందిన దేవుడు నన్ను ఎన్నో అపాయాల నుండి, కరెంటు షాక్ నుండి, ఎన్నో మరణాపాయాల నుండి దేవుడు నన్ను కాపాడుతుండు. మాంత్రికుల నుండి, అనేకల శ్రమల నుండి నన్ను కాపాడుతుండు. దేవుడు లేకుంటే మాత్రం నేను ఒక్క రోజు కూడా బ్రతికిపోయేదాన్ని. దేవుని కృప ద్వారా ఈ రోజు ఈ సాక్ష్యం పంచుకుంటున్నా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాక. నేను బాపూజీ నగర్లో ఉంటాను. నేను అటుపోయిన వారమే సాక్ష్యం చెప్పేది ఉండే, రాలేదు అసలు చర్చికి. నేను అయితే ఏమైందంటే శుక్రవారం నైట్ అనుకుంటా పడుకుంటే ఒక స్త్రీ వచ్చి అతను అంటుంది కదా, ఇగో నువ్వు నా దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకొని 2 పిల్లల్ని కన్నాక ఇప్పుడు మళ్ళా పిల్లల్ని కనేది సిద్ధంగా ఉన్నావు నువ్వు, నేను కననీయను, నువ్వు ఎట్లా కంటావు నేను చూస్తానేసి ఆ స్త్రీ నాతో మాట్లాడుతున్నట్టు. అయితే నేను అంటున్నా కదా, నువ్వేం చేయలేవు, నాకేందో అప్పుడు తెలియక నీ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకున్నావు, కానీ ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయలేవు, నేను నిత్య దేవునిలో ఉందని అనిసిన్నా. అంటే అది పోతలేదు. నేను కననీయ అనేసి మీదికి వస్తుంది. నేను ఏసు రక్తం విజయం అనేసి ఊరికి అనుకుంటా ఉన్నా. అయితే వెంటనే పాస్టర్ రూపంలో ఒకరు వచ్చి ఏ సాతానా వెళ్ళిపోయి నుంచి ఎందుకు ఆమెను భయపట్టిస్తున్నావు, ఆమె నువ్వు ఏం చేయలేవు, ఆమె నాలో ఉన్నది అనేసి పాస్టర్ రూపంలో వచ్చి అన్నారు అన్నట్టు. అంటేనే ఆ స్త్రీ సర్పంగా మారి మొత్తం కాలి బూంద అయిపోయింది. దేవునికి స్తోత్రం. లేకపోతే నాకు అభాషణ అయిపోయేది. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మళ్ళా మేడం అంటుంది కదా, అమ్మ నువ్వు పాపను పాలిస్తున్నావు, గర్భం పెరగదిరికొని ఉంటుంది, ఆ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. చిన్న సాక్షాత్ దేవుడు దీవించును గాక. ఆమేన్. మీ అందరికి వందనాలు. పోయిన ఆదివారము కొంచెం నాకు అనారోగ్యం, కాళ్ళ నొప్పి ఎక్కువ ఉంది, మరియు నీళ్లు కూడా వారం రోజులకు అవసరం వస్తుంది. ఆ నీళ్ళ గురించి కూడా నేనున్న చర్చి టైం అయిపోయింది. వారం రోజులకి చర్చికి రాకుండా, పోయిన వారం రాకుండా సైతాన్ గాడు కళల ద్వారా చాలా భయపెట్టిండు. అయితే ప్రతి ఆదివారం చర్చికి రాకుండా నాకు ఒకవేళ ఒక వారం మిస్ అయితే ఏందో పోగొట్టుకుంటా అనిపిస్తుంది.
అయితే పోయిన ఆదివారం అట్లయింది, నాకు ఈ వారం రోజులు మంచిగా అనిపించలేదు. మళ్ళీ ఆరాటంగా వచ్చిన దేవుని సన్నిధిలో ఆరాటంగా వస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. ముఖ్యమైన సాక్ష్యం ఏంటంటే ఇక్కడ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి కడప అండి. వీళ్ళ భర్త ఉద్యోగరీత్యా ఇక్కడ 12 సంవత్సరాలే ఈ ఊరికి వచ్చి, ఈ అమ్మాయికి 5 సంవత్సరాల నుంచి దేవుడు నమ్ముకుంది. వాళ్ళ భర్త అయితే చాలా విగ్రహారాధికుడు అనమాట. ప్రతిరోజు ఆ బొమ్మలకు అదేంటి దేవుని బొమ్మలకు బొట్లు పెట్టి ప్రతిరోజు పూజ చూసి ఇచ్చేవాడు అనమాట. అయితే ఈ అమ్మాయి దేవుడు నమ్ముకున్న కాడి నుంచి ఆ దేవుళ్ళకు మొక్కమంటే అస్సలు మొక్క కాకపోయేది అనమాట. అలాంటి స్థితిలో వీళ్ళిద్దరు చాలా గొడవ. బొట్టు పెట్టుకో, కుంకుమ పెట్టుకో, నువ్వు అదేంటి దీపం వెలిగి ఊరిపత్తులు వెలిగి అని ఇట్లా ప్రతిరోజు గొడవ అనమాట. అయినా కూడా అమ్మాయి భర్తతో ఎన్ని తిట్లు పడ్డా, భయంకరంగా ఎన్ని హింసలు పడ్డా కూడా అమ్మాయి దేవుడు లేదు. చివరికి వాళ్ళ భర్త కూడా ఇది మొండిది, ఇది మారని అనుకొని ఇప్పుడు కొంచెం మారిండు. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మా ఉన్న వాడలో ఒక 2-3 సంవత్సరాలు ఈ అమ్మాయి ఉన్నది. ఇంటి ఓనర్తో గొడవ వచ్చి నెహ్రూ నగర్కి ఒక 2 సంవత్సరాలు అక్కడ షిఫ్ట్ అయిందనమాట. అయితే ఆ ఇంటి ఓనర్ వాళ్ళు చాలా విగ్రహారాధికులు. వాళ్ళ ఇంట్లో దుర్గమ్మ ఉందట, మాంత్ర శక్తులు ఉన్నాయట. ఆ ఇంట్లో పోయిన కాంచి అమ్మాయి గలిపిల్లి బాగా గలిపిల్లి, అసలు ఎన్నడూ ఒక రోజు కూడా మనశ్శాంతి ఉండపోయిందట. అప్పుడప్పుడు నాకు ఫోన్ చేసి అక్క ఏందక్క నేను దేవుడిని ప్రార్థన చేయలేకపోతున్నా, ఇట్లంతా చాలా చికాకు అయితే చాలా గొడవలు అవుతున్నాయంటే నువ్వు మాత్రం దేవుడిని ప్రార్థన చెయ్యాలి, నువ్వు దేవుని ప్రార్థన నుంచి ఏం లేదమ్మా, నేను కూడా ప్రార్థన పెట్టేది. ఇంకా చివరికి ఆ గొడవలకు నన్ను రమ్మలేదు. అక్క మా ఇంటికి రాండి, అమ్మో మీ ఇంట్లో దుర్గమ్మ ఉన్న తల్లి నేను రాను, ఆ ఇల్లు వద్దు, నీకు కావాలంటే నేను ఆ దారి మీ ఇంటి ఎదురుగా దారిలోనే నీతో వచ్చి మాట్లాడతా కానీ నేనైతే రాను అని అట్లా ఉండేదన్నమాట. అయితే అమ్మాయి అన్నదిగా ఇంట్లో శిక్షు రావడానికి ప్రార్థన చేయటం కానీ బాగా చాలాసార్లు చెప్పింది. అయితే నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, ప్రభా ఆ అమ్మాయి ఆ ఇంటి నుంచి ఆ సాతాను పండగల నుంచి ఆ ఇంటి నుంచి ఆ అమ్మాయి వేరే ఇంటికి మారవాలి, అది కాజీపేటలోనే ఉండాలి. ఇక్కడైతే వాళ్ళంతా కడప వాళ్ళు, అక్కడ వాళ్ళ ఊళ్ళోనే ఉంటారు. ఇక్కడ అమ్మాయికి ఎవరు లేరనమాట మనటోడు. అయితే నాకేంటంటే ఈ అమ్మాయి మా సిస్టర్ లా ఉండే దేవుడు నమ్ముకుంది కదా, మన సంఘంలో నడిపించాలని ఒక ఆశ ఉన్నది. ఆ అమ్మాయి కూడా అదే ఆశ ఉంది. అయితే ఆ భర్త ఏం చేసినట్టు హన్మకొండకి ఇల్లు చూసిండట. అయితే నేను చూడమ్మాయి నువ్వు ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ మా సంఘాన్ని దగ్గర ఉంటే నీకేమైనా ఆపదైనా ఏదైనా సరే నీ ఉంటా, మా సంఘం సిస్టర్స్ మా పాస్టర్ గారు ఉంటారు, మా సంఘంలో నువ్వు కలిస్తే నీకు ఆశీర్వాదం ఉంటుందని చెప్పాను. చెప్తే సరేనన్నా నేను కూడా దేవుడిగా ప్రార్థన చేసిన ప్రభు అమ్మాయిని ఇక్కడ నడిపించాలి, ఇక్కడ ఒక ఇల్లు దొరకాలి, అమ్మాయికి ఆశ ఉన్నదని నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనుకోనిగా మా ఇంటి దగ్గర పక్క ఇంటికే ఈ అమ్మాయిని షిఫ్ట్ చేసిండు. ఈ అమ్మాయి దేవుడు అంటే చాలా విశ్వాసము. ఇప్పటి నుంచి ఇంకా ఈమె అమ్మాయి గుడికి ఎట్లా వస్తుంది అంటే దొంగతనంగా వస్తుంది, వాళ్ళ భర్త ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఈ సండే వచ్చిందంటే ఆయన గుడికి పోతుందా ఇక్కడ పోతుందా అని ఫోన్ చేస్తుంటాడు. పోయినసారి బల్ల ఆరాధన కూడా లాస్ట్ సండే ఆరాధన బల్ల కార్యక్రమం వచ్చినప్పుడు ఇట్లా తీసుకున్నది మళ్ళీ వెళ్ళిపోయింది. ఒక పైన ఆదివారం వాళ్ళ చర్చి ఎవరున్నారు చర్చికి వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు పైసలు ఇస్తేనే మాట్లాడించారు, సాక్ష్యం చెప్పారు. ఆ పాస్టర్ డైరెక్ట్ చెప్పేదంట, ఈ పైసలు ఇస్తేనే మేము సాక్ష్యం చెప్తాం, వాళ్ళ ఇంటికి పోతాం, వాళ్ళ ఇంటికి ప్రార్థన చేస్తాం అనేదంట. అలాంటి చర్చిలో మా చర్చి అలాంటిది కాదమ్మా, మన ఆత్మీయంగా ఉంటారు, చాలా ప్రేమ ఉంటారు. మా పాస్టర్ దర్శనం, మా పాస్టర్ దర్శనం ద్వారా అన్ని మంచిగా చెప్తాడు. మంచి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న దేవుడు ఉన్న పాస్టర్ గారు రండి, మా పాస్టర్ మా ఫ్యామిలీ లాగా ఉంటాము, ఏ ఆపద వచ్చినా సరే మా సిస్టర్స్ బ్రదర్స్ వచ్చి ప్రార్థన చేస్తారని చెప్పాను. అమ్మాయి ఇప్పటి నుంచి మన సంఘానికి వస్తుందండి, మీరు వచ్చి కూడా ప్రార్థన చేయండి. తన భర్త కూడా పూర్తిగా మారేటట్టు, వాళ్ళ ఊర్లో కూడా మారేటట్టు అక్కడ ఒక మందిరం కట్టాలని ఆమె ఉపవాస ప్రార్థన చేస్తుంది. అమ్మాయి ఇక్కడ కట్టుబట్టుంటుందని సహోదరి కోసం ప్రార్థించండి. దేవుడు అంటే నాకు చాలా విశ్వాసం. ఆయన చాలా విగ్రహారాధన చేస్తాడు, చాలా హింసిస్తాడు. దేవుడు అంటే అసలు ఇష్టం ఉండదు, చాలా బాధ పెడతాడు. అవి చెయ్యి ఇవి చెయ్యి అని ఎంతెంతో నన్ను ఎంతగానో హింసిస్తాడు. అయినా నేను చేయను, అవి బట్టివి నాకు అవసరం లేదు, అందులో ఏం లేదని నేను ఎంతగా చెప్పినా కూడా, ఎన్నో నన్ను బాధ పెట్టినా కూడా నేను 4 సంవత్సరాలు అవుతాను దేవుడిని నమ్ముకొని బాప్తిసం కూడా తీసుకున్నాను. దేవుని కోసమే నేను జీవించాలని నిర్ణయించుకుని, ఇవన్నీ బట్టివి ఇందులో ఏం లేదని నేను నిర్ణయించుకొని
నా గ్రామం అక్కడ ఎవ్వరూ దేవుని తెలుసుకున్న వాళ్ళు లేరు. అంటే మాది వాళ్ళ దేవుడు అది ఇది అని చాలా బాధ పెడతారు. అయినా కూడా దేవుడు నా దేవుడు గొప్ప దేవుడు అని నేను చెప్పాను. ఎన్ని చెప్పినా కూడా తనకు విశ్వాసం లేదు. అయినా కానీ నా గ్రామం నా ద్వారా నా గ్రామం కూడా మారాలని నాకు ఆశ. అక్కడ మందిరం కట్టబడాలని నేను దేవుడిని నమ్ముకున్న కాడి నుంచి ప్రేయర్ చేస్తున్నాను. మీరు అక్కడికి వెళితే నేను చాలా జ్వరంతోనే పడిపోతే ఏదన్నా, కానీ నేను ఇక్కడే చిరంగా ఉండాలి, ఇక్కడే ఒక స్థలం ఏదైనా కావాలని ఆశపడుతున్నాను. నా కోసం మీరందరూ ప్రార్థన చేయండి. ఒక ఏదో చిన్న గృహం ఇచ్చేలాగా దేవుడు మీ అందరికి నా వందనాలు చెల్లించుకుంటూ కొద్ది దేవుడు దీవించుకుంటాను. సిస్టర్ వారి గురించి మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుకుంటున్నా. కొన్ని సంఘాల వారు ఉంటారు, సాక్ష్యము చెప్పాలన్నా ధనముగా ఇవ్వాలి, చర్చలకి సంఘాలకి రానివ్వరు, ఈ విధంగా ఉంటారు. అయితే దేవుడు నేను నిజంగా రక్షించి నీలో నిజమైన కార్యం జరిగినప్పుడే నువ్వు ఇచ్చి దేవుని మహిమపరచాలి. కానీ నువ్వు ఇస్తేనే రావాలి, ఇవ్వకుంటే పోవాలి అనేది మాత్రం ఇక్కడ లేదు. అందరూ రావచ్చు, అందరూ దేవుని ఆరాధించవచ్చును, అందరూ ఉచితంగా ప్రార్థన చేసుకోవచ్చును, రోగులైన వారు ఉచితంగా ప్రార్థన దైవం తీసుకునవచ్చును. ఎలాంటి ఆటంకాలు ఇక్కడ లేవు. తల్లిదండ్రులకు కూడా నా యొక్క వందనాలు, సంఘానికి కూడా నా హృదయపూర్వక వందనాలు. చెప్పే సాక్ష్యం ఏంటంటే గత వారం నేను ఇక్కడ మందిరానికి వచ్చిన ఆ రోజు యూత్ మీటింగ్ కూడా చూసుకున్నా. మా డాడీ పేరు రాములు. అయితే బజార్కి వెళ్ళి వస్తుండగా రోడ్డు మీద పడిపోయినట్ట. మేము చూసుకోలేదు, ఇక చర్చి టైం అవుతుందని ఇక్కడికి వచ్చినాం. మళ్ళీ ఆ రోజు యూత్ మీటింగ్ కూడా చూసుకొని ఇక్కడే ఉండిపోయినాం. ఆ రోజు నైట్ కూడా ఇక్కడనే పండుకున్నాం. మళ్ళీ తెల్లవారు ఇక్కడ నేను మందిరం ఊడుస్తాను, ఇక్కడ ఎవ్వరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. మా అమ్మ వచ్చి ఇట్లా బిడ్డ నాన్న లేస్తలేడు, ఎందుకో నువ్వు రారా అని చెప్తే నేను ఇక్కడ మందిరం కూర్చున్నాక అది రాజు వచ్చినాక నేను ఇంటికి వెళ్ళిన. ఇంటికి వెళ్ళేసరికి మా డాడీకి మొత్తం అన్ని రక్తాలు ఇట్లా కారుతున్నాయి. మాట లేదు, చప్పుడు లేదు, సర్లే కళ్ళు తెరుస్తలేడు, మాట్లాడితే ఇట్లా మొత్తం కూడా సరిగ్గా వస్తలేదు. ఆ డాడీ డాడీ అని పిలిస్తే అసలు మాట లేదు, ఏం లేదు. ఆటో తీసుకొని మేము రైల్వే హాస్పిటల్కి వెళ్ళినాం. వెళితే అక్కడ డాక్టర్లు ఇవాళ రారమ్మ, సోమవారం ఇవాళ తెలంగాణ బంద్ అని చెప్పి అక్కడ డాక్టర్లు కూడా చూడలేదు. మళ్ళీ రైల్వే హాస్పిటల్ పంపిస్తే అక్కడికి కూడా వెళ్ళినాం. అక్కడ కూడా చూడలేదు, గ్లూకోజ్ ఎక్కించిండ్రు. ఈయనకు పక్షవాతం వచ్చింది, ఈయన ఇట్లా మాట వస్తలేదు, నాలుక దొడ్డైపోయిందని డాక్టర్ చెప్పిండ్రు, పక్షవాతం వచ్చిందని చెప్పిండ్రు. చెప్తే నేను హడావిడిగా అక్కడ డాక్టర్ సరిగా రాకపోతే ఎవరు పట్టించుకోలేదు, అసలు మాట వస్తలేదు, అని మొత్తం కూడా ఆగిపోయింది. దేవా నీ చిత్తమైతే బ్రతికించాలి తండ్రి, మరి బిడ్డకైతే సంపూర్ణ రక్షణ లేదు తండ్రి, నీ చిత్తమైతే బిడ్డ బ్రతకాలని మేము ప్రార్థన చేసినాం. మళ్ళీ సోమవారం రోజు ఇక్కడికి వచ్చి జాషువా కలిసిన, ఇక్కడ సిస్టర్స్ ఇద్దరు విజయకలకు కలిసి అక్కడ ప్రార్థన చేయండి అన్నప్పుడు మళ్ళీ అదే 3 గంటల బండికి మళ్ళీ లాలగూడెం పంపించిండ్రు. అక్కడ కూడా మాట రాలేదు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు మాట వచ్చింది. సంఘం ప్రార్థన, ఆత్మీయ తండ్రి ప్రార్థన దేవుడు ఆలకించి మా డాడీ బ్రతికించిండు, పక్షవాతం నుంచి విడిపించిండు, ఆ నాలుగే దొడ్డైన కూడా విడిపించిండు. దేవుడు నా మనసు స్తోత్రాలు. మీరు ప్రార్థన చేసిన అందరికీ వందనాలు. ఆత్మీయ తండ్రి తల్లి సంఘం కూడా అది బాగున్నారు. అంబేద్కర్ నగర్ నాకు పోయిన ఆదివారం మంచిగా లేచి ఊడ్చుకున్నా, తెచ్చిపోవాలని ఊడ్చుకొని మంచిగా అలికేసుకొని అన్నీ అనుకున్నాను. రాయేసం స్టార్ట్లో మంతా ఇక దమ్ము సరే దగ్గరకు వచ్చి మంత కడదాసపోయినట్టుగా పడిపోతే నా పెద్ద కొడుకు వచ్చి ఏందమ్మా ఏంటంటే ఏమో బిడ్డ ఏమో అని అంతే అన్నా కానీ ఇక మాట మాట్లాడుతారు. నా పెద్ద కొడుకు ఇంకో 2వ కొడుకు ఫోన్ చేసి అమ్మ మంచిగా లేదు, అమ్మ కూడా మాట్లాడుతుంది, ఇంటికి రానా అనంటే వాడు దావా కన్నా తీసుకొచ్చింది. నా పిల్లలు దావా శాఖ అక్కడ మాట్లాడుకొని దావా వచ్చిన పిల్లలు పట్టుకొని దావానే తీసుకుంటారు. తర్వాత నేను మాట్లాడు ఇంకో వేరే డాక్టర్ అంటే అంశాలు మా పిల్లలు తీసుకుంటారు. ఇంకో డాక్టర్ కూడా పోతాము. ఏటో తీసుకుపోయినా ఎవరు పోతారు, ఎంతేం తీసుకుపోతారు, ఎంతేం తీసుకుపోతే ఎంతేం ఏమంటారు. తన బెడ్ మీద పడబెట్టారు, దాని మీద పడబెట్టి ఈ పెద్దోళ్ళు లేరా, మీరు వచ్చిన వాళ్ళు వచ్చిండు మొత్తం పెద్దోళ్ళు లేరు, లేడు, మేమే ఉన్నాము, అమ్మను మీరు ఎట్లయినా మమ్మల్ని కాపాడాలి. కానీ వాళ్ళు
ఇలా తిప్పుతాను. ఆదివారం ఎట్లుంటే ఏది పడతలేదు. మా ఇద్దరు కొడుకులు ఆ డాక్టర్ కాలేజీలో పడి మస్తు ఏడ్చిండు. మా నాన్న లేడు. మా అమ్మ గిడ్ని బాగా ఉంటుంది చూడండి డాక్టర్ అని ఏడవగానే పాపం ఒక డాక్టర్ వచ్చి చూసుకుంటూ బీపీ డౌన్ అయింది అని అన్నాడు. మాకు పాత రిపోర్ట్ ఉన్నాయా అని అంటే పాత రిపోర్ట్లు అనేది చూపెడితే వచ్చింది. 5 ముగ్గురు వచ్చి చూసి ఆక్సిజన్ పెట్టింది. ఆక్సిజన్ పెట్టినాక గ్లూకోజ్ పెట్టింది. మస్తు వాంతులు అయినాయి. ఇంకా అప్పటికే మాట వస్తలేదు మాట్లాడమంటే కూడా. ఇక మరి కాజీపేటకి లేక పట్టణానికి వచ్చి ఆ చేపలన్నీ అమ్ముకొని పగలంతా అమ్ముకున్నారట. సాయంత్రం తిరిగి వారి గ్రామానికి వెళ్తూ ఉన్నారట. మధ్యలో పెద్ద వాగు, ఒక నది దాటి అవతలికి వెళ్ళాలట. దాటాలి అంటే ఒక పడవలో వెళ్ళాలట. వీళ్ళందరూ పడవలో వెళ్ళి దాటాలి. కానీ లోపల పెద్ద వర్షం ప్రారంభమై ఆ వాగంతా నిండిపోయి పడవ వెళ్ళడానికి కష్టమైపోయిందట. ఈ నైట్ ఎక్కడ ఉందాము అంటే అక్కడెక్కడ వారికి ప్లేస్ లేదు. కానీ ఆ దగ్గరలో ఆ నది పక్కన పెద్ద పూల తోట ఒకటి ఉందట. ఆ పూల తోట పెంచే ఆ రైతు ఒక వాచ్మెన్ పెట్టాడు. ఒక గుడిసె వేసి అక్కడ ఉంటూ ఉన్నాడు వాచ్మెన్. ఈ 5-6 మంది స్త్రీలు చేపలు అమ్ముకున్న బుట్టలతో వెళ్ళి, అయ్యా ఈ రాత్రి వర్షం వస్తుంది, వాగంతా నిండిపోయింది, మేము పోలేం మా ఊరికి, నైట్ ఇక్కడ ఉండి ఉదయం అయిపోతాము అని రిక్వెస్ట్ చేస్తే, సరే అమ్మా పడుకొని పొద్దుట వెళ్ళండి అన్నారు. వారు నైట్లో పడుకున్నారు కానీ నిద్ర పట్టడం లేదట. వాళ్ళకి నిద్ర పట్టడం లేదు. ఆ గుడిసె నిండా మంచి మల్లె పువ్వులు, గులాబీ పువ్వులు, చక్కటి మంచి స్మెల్ ఇచ్చే మంచి మంచి ఫ్లవర్స్ ఉన్నాయి. కానీ అయినా వీళ్ళకి ఏం రావట్లేదు, నిద్ర రావట్లేదు వీళ్ళకి. రాత్రి 11-12 అవుతుంది. అటు తణుకులాడుతూ ఉన్నారు, ఇటు తణుకులాడుతూ ఉన్నారు, కానీ నిద్ర రావట్లే. అందులో ఒక ఆమె చటుక్కుని లేచి కూర్చుందట. ఏందే పిల్ల అట్లా కూర్చున్నామని చెప్పి ఈమె అడిగిందట. మనకు నిద్ర రావాలంటే నాకు నా ఆలోచన వచ్చింది అని చెప్పి ఆ బయట పెట్టినటువంటి ఆ చేపల బుట్టల్లో నీళ్లు కొట్టి ఆ బుట్టలన్నీ చుట్టూ పెట్టుకున్నారట. అబ్బా ఏమి స్మెల్, ఏమి వాసన, అసలు మనకి ఈ వాసన లేకే నిద్ర లేదు. ఎన్ని గంటలు ఎన్ని ముచ్చట్లు పెట్టినా, ఏ కొత్త సినిమా కోసం చెప్పుకున్నా నిద్ర రాలేదు అని ఒకళ్ళు మాట్లాడితేనే ఈ లోపల ముగ్గురు పడిపోయారు, నిద్రపోయారు. ఈమె మాట్లాడితే ఈమె నిద్రపోయింది. మొత్తం అందరూ కూడా హాయిగా నిద్రపోయారట. ఏ కంపు? చేపల కంపు. దేనికి అలవాటు పడ్డారు చెప్పండి వీళ్ళు? చేపల కంపుకి అలవాటు పడ్డారు. కనుక ఆ కంపు లేనిదే నిద్ర రాలేదు. కొంతమంది దేవుని మందిరానికి రావాలని కూడా తాగే వస్తారు. అరే తాగి వెళ్ళకూడదు, స్మోకింగ్ చేసి వెళ్ళకూడదు, అపవిత్రంగా వెళ్ళకూడదు, గుట్కాలు తిని వెళ్ళకూడదు అనే జ్ఞానం లేకుండా తాగి వచ్చి ప్రార్థన చేయండి అని మళ్ళీ అక్కడ మాట్లాడతారు, అడుగుతారు, నోరు తెరుస్తారు, ఇతరులకి కంపు లేపుతారు. ఎవరి కంపు వారికే సంతోషం అట, ఎవరి కంపు వారికే మహదానందం. కనుక ఆ కంపు దేవునికి ఇష్టమో లేదు. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. దేవునికి స్తోత్రం. పోయిన వారం వాక్యం చెప్పుకున్నాం. నీ కడుపున వరపుత్రుడు జన్మించాలంటే అపవిత్రమైన దేనిని నీవు ముట్టవద్దు, అపవిత్రమైన దానిని నీలోనికి నీవు తీసుకోవద్దు అని చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం.
తల్లి బాగానే ఉంది, అపవిత్రమైన దాన్ని ఏది ముట్టలేదు, దేవుని మాటకు లోబడిపోయింది. అంతకుముందు ముట్టి ఉండవచ్చును, కానీ ఇప్పుడు మాత్రము అపవిత్రమైన దేనిని ముట్టలేదు. దేవునికి స్తోత్రం. చాలామంది సాక్ష్యాలు చెప్పారు స్త్రీలు ఇదివరకు. మా భర్త త్రాగేవాడు, నేను తాగేదానను. ఆ బియ్యము డబ్బాల్లో బ్రాందీ బాటిల్ పెట్టుకొని, అతనికి సపరేట్ బాటిల్, నాకు ఒకవేళ నా బాటిల్ ఆయన ఎక్కడ తాగేస్తాడని చెప్పి భయానికి ఈ బియ్యం డబ్బాల్లో అక్కడ ఇక్కడ పెట్టుకొని, పప్పు డబ్బాల్లో పెట్టుకొని, ఆయన డ్యూటీకి వెళ్ళిన వెంటనే నేను మందు కొట్టేది. పక్కన ఆమ్లెట్ వేసుకొను, ఏదో ఒకటి చేసి, లేక ఆ బొమ్ముడి చేప ఎంపుకొను, అది ఏది లేకుండా కూడా కారం పచ్చడో తొక్కు నాలుగుకి రాసుకొని ఈ బాటిల్ని ఉదయం 10 గంటలకు ఒకసారి, మధ్యాహ్నం 1 గంటకు ఒకసారి, సాయంకాలం ఆయన రాకముందు ఒకసారి, వచ్చిన తర్వాత ఆయనతో పాటు కూడా మందు కొట్టేది. ఇప్పుడు మేము మారు మనసు పొందాం. దేవునికి స్తోత్రం. ఈరోజు రక్షణ పొందాం. హల్లెలూయా. చెప్పారు పుణ్యాత్ములైన స్త్రీలు, చాలా సంతోషం, వారు మారు మనసు రక్షణ పొందారు. దేవునికి స్తోత్రం. సాక్ష్యం కూడా పంచుకున్నారు. మరొక 1-2-3 సిస్టర్స్ కూడా చెప్పారు, పాస్టర్ గారు మీరు చెప్పిన వాక్యం నా హృదయం పగిలిపోయింది, కన్నీటితో నేను మారు మనసు పొందాను. మరి బైబిల్లో ఉన్న ప్రకారంగా మీకే నేను చెబుతూ ఉన్నాను, 1-2 సార్లు మాత్రమే నేను వ్యభిచార పాపం చేశాను వేరే పరాయి పురుషునితో. ఎప్పుడైతే మీ వాక్యం విన్నానో నా జీవితాన్ని మార్చుకున్నాను, నా రహస్య పాపాన్ని వదిలిపెట్టి వేశాను. నేను గట్టిగా చప్పట్లు కొడదా. కార్యము చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే దేవుని వాక్కు విడుదలవుతుందో ఆ వాక్కు కార్యం చేస్తుంది, ఆ వాక్కు ఆశీర్వాదం ఇస్తుంది, ఆ వాక్కు స్వస్థతనిస్తుంది, ఆ వాక్కు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అదే వాక్కు నీలో ఫలిస్తే నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. దేవునికి స్తోత్రం. అందుకే దేవుని వాక్యానికి మనం అందరము చోటు ఇవ్వాలి. వాక్యాన్ని బట్టి మన జీవితాలని మార్చుకోవాలి. ఎప్పుడైతే మారు మనసు పొందుతామో అప్పుడే ఆశీర్వాదకరంగా ఉంటాం. దేవునికి స్తోత్రం. ఈయన సంసోను లేక ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడు అని చెప్పి దేవుడు అతను చేసే కార్యాలను బట్టి దేవుడు మెచ్చుకోలే. చూశాడు విడిచిపెట్టేశాడు అంతే. కొన్నిసార్లు మారు మనసు పొందుకుంటా ఉంటే చూస్తాడు మనల్ని విడిచిపెట్టేస్తాడు. ఎవరు కూడా నిన్ను రక్షించలేరు, ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. 2 కనుగుడ్లు పీకివేయడం జరిగింది. అనేకులకి ప్రార్థన చేయవలసినటువంటి పరిశుద్ధాత్మ పూర్ణుడైన సంసోను ఒక కూలి పని చేస్తూ ఉన్నాడు. తిరుగలి విసురుతూ ఉన్నాడు, పిండి చేస్తూ ఉన్నాడు, గోధుమలు పిండి చేస్తున్నాడు. ఎవరికి? ఆ జైల్లో ఉన్న ఖైదీలకు చేస్తూ ఉన్నాడు. అలాంటి యొక్క స్థితి రాకముందు మార్పు చెందడం మనకెంతో ఆశీర్వాదం, మార్పు చెందడం ఎంతో మనకి దీవెనకరంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. గత వారము మనం ముగించుకున్నాం. పోయిన నెల నుండి ఈ నెల వరకు జడ్జెస్ కోసము, న్యాయాధిపతుల కోసం చాలా విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు అలాంటి మంచి ఏర్పాటు చేశాడు. నీవు అన్యాయం కావద్దని, నీవు బాగుండాలని, నీ కుటుంబం బాగుండాలని, నీ పిల్లలు బాగుండాలని దేవుడు జడ్జెస్ని ఏర్పాటు చేశాడు. అయినను ఈ జడ్జెస్ కూడా ఇలాంటి పనులు చేశారు. ఎలాంటి పనులు చేశారు? సంసోను లాంటి పనులు చేయడం జరిగింది. మరి కొంతమంది అపవిత్రమైన పనులు చేయడం జరిగింది. కొంతమంది రాజులను దేవుడు ఏర్పరచుకుంటే, రాజుల గ్రంథం కూడా మనం సీరియల్గా విన్నాం. వాళ్ళు కూడా కొంతమంది ఏమో పరిశుద్ధంగా జీవించారు, కొంతమంది అపవిత్రంగా. రాణి అయినటువంటి యెజబెలు మహా దుర్మార్గురాలు. రాణియే కానీ ఆమెలో స్త్రీకి ఉన్నటువంటి గుణం లేదు. హత్యలు చేసే గుణం ఉంది, ఇతరులు చావాలి అనే గుణం ఉంది, రాక్షసి గుణం, దెయ్యం గుణం ఉంది. కొంతమంది స్త్రీయే చాలా అమాయకంగా ఉంటారు, కానీ లోపల దెయ్యం గుణం, రాక్షసి గుణం ఉంటుంది. అలాంటి రాజులు కొంతమంది ఉన్నారు. దేవునికి విరోధంగా లేచి, దేవుడు వద్దన్నటువంటి విగ్రహారాధన చేసి,
విగ్రహాలను నిలిపి దేవునికి దూరమైన వాళ్ళు ఉన్నారు. అందుకే దేవుడు యేసు ప్రభువుని 2 విధాలుగా మనకి దయచేశాడు. దేవునికి స్తోత్రం. ఒకటేమో యథార్థమైన రాజుగా మనకు అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. యథార్థమైన జడ్జిగా దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు, నేను ఆఖరి ప్రసంగం ఇది, యేసు ప్రభు వారే నిజమైనటువంటి రాజు. ఆయన రియల్ కింగ్. అంటే ఆయనే మన శత్రువులతో యుద్ధము చేసే రాజు ఆయన. దేవునికి స్తోత్రం. రాజు అనేవాడికి ఉన్నటువంటి గుణాలు ఏమిటంటే తన ప్రజలకి సకలము కలుగజేయాలి. ఏమిటి సకలము అంటే ఆ రాజు పరిపాలిస్తున్నటువంటి రాజ్యములో దరిద్రత అనేది ఉండకూడదు. శత్రువు పని చేయకూడదు. అక్రమము ఆ రాజ్యములో విస్తరించకూడదు. వీటన్నిటినీ జయించి తన ప్రజలకి సుఖశాంతులు కలగజేయవాడే నిజమైన రాజు. అందుకే యేసు ప్రభు అన్నారు, నా శాంతినే నేను మీకు దయచేస్తూ ఉన్నాను. నా యందు ఉన్న మిమ్మల్ని నేను ధనవంతులుగా చేస్తాను. నా యందున్న మీకు దరిద్రము లేకుండా చేస్తాను. నా ప్రజలైన మిమ్మును శత్రువైన సాతాను చేతిలో పడకుండా మిమ్మల్ని కాపాడుతాను. నిజమా అబద్ధం మీరు చెప్పండి. ఇవన్నీ జరుగుతున్నాయా మన జీవితంలో? జరుగుతున్నాయా? లే చెప్పండి. యేసు రాజుగా ఎవరైతే ఆ ప్రభువుని చేర్చుకుంటారో, నువ్వే నా రాజువయ్యా, నన్ను నువ్వు ఏలు, నాకు రాజుగా ఉండు అని ఎవరైతే సమర్పించుకుంటారో వారి జీవితాల్లో ఇవన్నీ నెరవేరుతాయి. నీకు నెరవేరడం లేదు అంటే మొదటగా నీవు ఆ రాజు యొక్క ఆజ్ఞలు పాటిస్తున్నావా లేదా నిన్ను నీవు పరీక్షించుకో. నిన్ను నీవు పరీక్షించుకుంటే ఆ లోపాలేవో నీవు కనుగొంటావు, తెలుసుకుంటావు. ఆ లోపాన్ని నువ్వు వదిలిపెట్టు. ఆ లోపాన్ని నువ్వు సరిచేసుకో. వెంటనే ఆ ప్రభు కార్యాలు నీ జీవితంలో ప్రారంభమవుతాయి. యోహాను సువార్త 15:7 ప్రకారం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడగండి, అది నేను చేస్తాను. దేవునికి స్తోత్రం. ఆయన రాజు. ఓకే. చాలామంది రాజులు ఏం చేస్తారు, నేనేమో రాజ్యరికం చేస్తాను, మీరు నా కాళ్ళ కింద బానిసలుగా ఉండండి అంటారు. అలాంటి రాజులు కొంతమంది ఉంటారు. ఈ రాజు ఏమంటున్నాడు చెప్పండి, నేను రాజును మీరును రాజులే. గట్టిగా చప్పట్లు కొడదాం. నేను రాజు, మీరు రాజులు రాణులు. ఎంత సమానంగా చూస్తున్నా చూడండి. నేను చైర్లో కూర్చుంటే మీరును చైర్లో కూర్చోండి. చైర్ దిగండి మీరందరూ, మీకు బుద్ధి లేదా? నా ముందు మీరు చైర్స్లో కూర్చుంటారా అని అనడం లేదు. మనొక దైవ సేవకుడు వచ్చాడు, అందరూ దించేశాడు. తప్పు. అట్లా మన యేసురాజు ఎప్పుడు ఆ విధంగా దించడు, నిన్ను హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం. నిన్ను ఘనపరుస్తాడు, అవమానపరచడు. ఆయనతో పాటు ఆయన రాజ్యములో మన కోసమై సింహాసనాలు కలగజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా, నీ పట్ల ఏ శత్రువు వచ్చినా, వాడు మానవ రూపంలో ఉన్న శత్రువు కావచ్చు, సైతానే కావచ్చు, ఈ శత్రువులతో యుద్ధము చేసి ఆ శత్రు పీడ నుండి, ఆ శత్రువు యొక్క అపాయముల నుండి నిన్ను విడిపిస్తాడు. శత్రువుతో యుద్ధం చేస్తాడు. గట్టిగా చెప్పండి కొడదా.
కనుక యేసురాజు పరిపాలన కింద నీకు ఏ కొదువ ఉండదు. అందుకే నేను ఈ బేస్మెంట్ నుంచి తీసుకొస్తున్నా. ఏమిటి బేస్మెంట్ అంటే, ఆయన నీ పట్ల కార్యము చేయాలి అంటే నీ బేస్మెంట్ అంటే నీ యొక్క రక్షణ అది కరెక్ట్గా ఉండాలి. ఈ రక్షణలో కరెక్ట్గా ఉండకంట, మారు మనసు పొందకంట, అపవిత్రమైన జీవితం జీవిస్తూ నాకు యేసుదేవుడు ఏ కార్యం చేయలేదు, యేసు ప్రభు నాకేమి చేయలేదని నీవు అనకముందు మార్పు చెందేవా లేదా నీవు పరీక్ష చేసుకో. మార్పు చెందినప్పుడు దేవుని కార్యం ప్రారంభం అవుతుంది. మార్పు చెందలేదా?